అందరికీ నమస్కారాలు. ఈరోజు నేను వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే రోజున విశాఖపట్నం వచ్చాను. మొట్టమొదటిసారిగా యూనివర్సిటీ క్యాంపస్లో చెట్టు పెట్టాను. యూనివర్సిటీకి ఒక డైరెక్షన్ కూడా ఇచ్చాం. ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయమన్నాను. ఇందులో క్యాంపస్ ఒక ఆదర్శంగా తయారు చేయాలి. నెట్ జీరో కాన్సెప్ట్ తీసుకోవాలి. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన యూనివర్సిటీ, ఒక హిస్టారికల్ యూనివర్సిటీ, నాలెడ్జ్ ఉండే యూనివర్సిటీ, ఎంతోమందిని బ్రహ్మాండమైన నాయకుల్ని తయారు చేశారు. రాజకీయ నాయకుల్ని, ఆంటర్ప్రెన్యూర్స్ని, అండర్స్ అకాడమిక్గా లీడర్స్ తయారు చేశారు. అలాంటి యూనివర్సిటీలో ఈరోజు నేను నెట్ జీరో కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసి, మీరు అన్నారు ఎండలు విపరీతంగా పెరిగిపోయినాయి, ఎన్విరాన్మెంట్ మొత్తం ఇంబ్యాలెన్స్ అయిపోయింది, ఎండలు ఎక్కువ ఉన్నాయి, లేకపోతే ఇమ్మీడియట్ థండర్ బోల్ట్స్. ఇది వాతావరణం యొక్క మార్పుల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. దీనిపైన అందరం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నెట్ జీరోలో మొట్టమొదటి సోలార్ చూశాను. కరెంటు మనమే ఉత్పత్తి చేసుకోవాలి. చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు చేసింది చాలా, 1,16,235 KWH చేశారు. 5,18,000 రూపాయలు వీళ్ళు కొంత సేవింగ్ అవుతుంది. 100% ఇక్కడుండే ల్యాండ్ 450 ఎకరాలు ల్యాండ్ ఉంది. ఇందులో బిల్డింగ్ల పైన ఎక్కడెక్కడ పెట్టగలుగుతారో పెట్టి, చెట్లు పెట్టే ప్లేస్లో కాకుండా 100% యూనివర్సిటీకి కావాల్సిన కరెంటు వీళ్ళే ఉత్పత్తి చేసుకోవాలి. అవసరమైతే వీళ్ళు బయట ఇవ్వాలి. ఆ పరిస్థితి రావాలి. దట్ ఈజ్ వన్ ప్రిన్సిపల్. రెండో, చెట్లు. మొత్తం క్యాంపస్ ఈరోజు తిరుమలలో మీరు చూస్తే 89.5% గ్రీనరీ ఉంది. దానివల్ల ఈరోజు అక్కడ పోతే ఒక మ్యాక్సిమం డిఫరెన్స్ కనపడుస్తుంది. ఎండలకు టెంపరేచర్ కానీ, ఎండలు కానీ, ఇవన్నీ కూడా చాలా డిఫరెన్స్ వస్తాయి. ఇక్కడ 100% దాజీ అని హైదరాబాద్లో బ్రహ్మాండంగా చేశారు. వారిని కూడా పెట్టుకున్నాం. ఇక్కడ బయోడైవర్సిటీ పార్క్ కింద యూనివర్సిటీ తయారు కావాలి. ప్రపంచంలో ఉండే చెట్లన్నీ తీసుకొచ్చి అవన్నీ పెట్టి పిల్లలకి ఇది ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ కావాలి. అది కూడా ఒక డైరెక్షన్ ఇచ్చాం. మూడోది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, సర్క్యులర్ ఎకానమీ. హాస్టల్లో ఉత్పత్తి చేసే వేస్ట్ కానీ, కాలేజీలో ఉత్పత్తి చేసే వచ్చే వేస్ట్ కానీ, ఇవన్నీ కూడా 3 రకాలుగా కన్వర్ట్ చేయాలి. ఒకటి, ఫుడ్ లాంటి వేస్ట్ వెట్టంతా ఉంటే దాన్ని ఆటోమేటిక్గా కాంపోస్ట్గా తయారు చేసి చెట్లకు వాడుకోవాలి. చెట్లలో వచ్చే ఆకులు కూడా కాంపోస్ట్గా తయారు చేయాలి. 2, దాంట్లో వచ్చే వేస్ట్ అంతా కూడా ఒకవేళ అవసరమైతే బయోగ్యాస్ కూడా తయారు చేసుకోగలిగితే అది కూడా తయారు చేసుకుని కుకింగ్కి వాడుకుంటాం. మూడోది, ఏదైతే రీసైక్లింగ్ మనకు పంపించేదంతా మేము ఎట్లా స్వచ్ఛ పదం కూడా పెట్టాం, దానికి ఇచ్చి రీసైక్లింగ్ పంపించాలి. మూడోది, దేనికి పనికిరాని చెత్త ఇక్కడే ఎనర్జీ ప్లాంట్ పెట్టాం, వేస్ట్ ఎనర్జీ అక్కడే పంపించాలి. ఈ 3 కూడా పాలసీస్ వాళ్ళకి ఇచ్చాను. వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్, STPలు పెట్టాలి. నెట్ జీరో, ఎక్కడ కూడా ఒక్క డ్రాప్ ఆఫ్ వాటర్ ఇక్కడి నుంచి బయట పోవడానికి వీలు లేదు. అది కూడా ట్రీట్ చేసిన తర్వాత తాగే పరిస్థితి రావాలి. కనీసం తాగడానికి స్టిగ్మా ఉంటే కనీసం దాన్ని చెట్లకు వాడుకుని చెట్లకు పెట్టే పరిస్థితి రావాలి. అది కూడా క్లియర్గా చెప్పాం. ఫైనల్గా దీన్ని PNG తీసుకురావాలి. PNG వచ్చి గ్యాస్ పైపులో వచ్చే గ్యాస్ ద్వారా వంటలు చేయాలి. అవన్నిటి కూడా పెట్టాలి. ఎలక్ట్రికల్ స్టవ్స్ పెట్టుకోవాలి. ఏదో ఎలక్ట్రికల్ స్టవ్ కానప్పుడు PNG గ్యాస్ ద్వారా వచ్చే పైపు ద్వారా వచ్చే గ్యాస్, ఇవన్నీ చేసి నేను ప్రొఫెసర్ గారిని కోరా, వైస్ ఛాన్సలర్ గారిని, కమిటీ ఆఫ్ ప్రొఫెసర్స్
ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో నాలెడ్జ్ ఉంటుందో ఆ డిపార్ట్మెంట్ బట్టి వాళ్ళని పెట్టి మొత్తం దీనంతా కూడా ఇన్ హౌస్ నాలెడ్జ్ని అవుట్ సోర్సింగ్ ఏజెన్సీస్ని పెట్టుకుంటాం ఎడ్యుకేషన్ కోసం. వాళ్ళని పెట్టి వీళ్ళు చేపిస్తారు. ఈ రెండు చేసిన తర్వాత యూనివర్సిటీ అనేది ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్గా ఉండాలి. పిల్లలు ఇక్కడ బయోడైవర్సిటీ పార్క్ పెట్టాం, ఇక్కడికి వస్తే ఒక స్ట్రెస్ బరస్టర్ కింద ఉండాలి, ఒక అనుభవం కింద ఉండాలి. వాళ్ళు దే హ్యావ్ టు లవ్ టు స్టడీ హియర్. అలాంటి వాతావరణం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. స్టూడెంట్స్కి ఇది ఒక నాలెడ్జ్ అక్విజిషన్ హబ్గా కావాలి, నేర్చుకునే పరిస్థితి రావాలి. ఎక్కడ పోయినా జీవితంలో ఇది ఒక మార్పు తీసుకురావాలి. మూడవది, ఇది యూనివర్సిటీ ఒక మోడల్ యూనివర్సిటీ కావాలి. 4, ఏదైతే యూనివర్సిటీ ఆల్ కాలేజెస్ అఫిలియేటెడ్ కాలేజెస్ అన్నిటికీ వీళ్ళు గైడ్ చేయాలి. ఇమ్మీడియట్గా దే హ్యావ్ టు టేక్ ఇట్ అప్, దే హ్యావ్ టు గైడ్ ఆల్ యూనివర్సిటీస్ అండ్ దే హ్యావ్ టు గెట్ ఇట్ డన్. దానికి ఏమేమి కావాలో వర్కౌట్ చేసుకుంటారు. ఇంకొక పక్కన టాప్ 3 యూనివర్సిటీస్ ఇన్ ది వరల్డ్ నాలెడ్జ్లో లేకపోతే టాప్ 10 or 20లో పెట్టుకొని ఆ స్థాయికి యూనివర్సిటీ చేరాలి. ప్రెమిసెస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రెమిసెస్. లొకేషన్ నోబడీ విల్ గెట్ దిస్ టైప్ ఆఫ్ లొకేషన్. హ్యాపెనింగ్ విశాఖపట్నం ఈజ్ నెక్స్ట్ లెవెల్ నౌ. ఇవన్నీ వచ్చినప్పుడు యూనివర్సిటీ కూడా ఆ స్టేజ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఒక బ్లూ ప్రింట్ తయారు చేస్తారు. అవసరమైతే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా యాక్షన్ ప్లాన్లో భాగస్వాములు కావాలి. వాళ్ళకందరికీ ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఐడియాస్ ఇస్తే అవి కూడా తీసుకొని ఇంటిగ్రేట్ చేసి లెక్చరర్స్, ఆల్ స్టాఫ్, అదే సమయంలో స్టూడెంట్స్ అందరూ కలిసి దీన్ని తయారు చేస్తారు. రెండవది, ఈరోజు ఎన్విరాన్మెంట్ డే కాబట్టి నేను కూడా సైకిల్లో వెళ్తాను. మళ్ళీ సైకిల్లోనే వస్తాను. ఈరోజు మొదటి ప్రారంభం అందరికీ చెప్పాను, హియర్ ఆఫ్టర్ వర్డ్స్ వీలైనంత వరకు సైకిల్లో తిరిగితే ఏదో ఫోటోల కోసం కాదు, అది ఒక అలవాటు కావాలి, వే ఆఫ్ లైఫ్ కావాలి. ఎలక్ట్రికల్ సైకిల్స్ వచ్చేసాయి. ఒకటి కొనుక్కుంటే ఓపిక ఉంటే పెడలింగ్, ఓపిక లేకపోతే ఎలక్ట్రికల్. రెండోది, దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్సర్సైజ్, ఫిట్నెస్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ విశాఖపట్నంలో కూడా ఈ సిటీలో వాకింగ్ పాత్ కూడా తయారు చేస్తాం. సైక్లింగ్ పాత్స్ ఎన్ని వీలైతే తయారు చేస్తాం. సెపరేట్గా ఉంటాయి. ఎవరు పోవాలన్నా సైకిల్లో కూడా పోయి వస్తూ ఉంటారు ఆఫీసులకి. అలాంటి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తాం. గ్రీనరీ కూడా 50% పెంచుతాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో 5 కోట్ల సీడ్ బాల్స్ కూడా తయారు చేస్తున్నాం. దాన్ని కూడా ఒక ఉద్యమంగా తీసుకుంటాం. ఇప్పుడు 31.5% గ్రీన్ కవర్ ఉంది రాష్ట్రంలో. దీన్ని 2047 అంతకంటే ముందు 50% తీసుకుంటాం. ఎవ్రీవేర్ సర్క్యులర్ ఎకానమీ, నెట్ జీరో, అది టౌన్స్లో కావచ్చు, ఆర్గనైజేషన్స్లో కావచ్చు, కాలేజీల్లో కావచ్చు, ఎవ్రీవేర్ దీన్ని ఫాలో అవుతుంది. ఇది ఒక ఆదర్శంగా చేయాలనుకుంటున్నాం. ఈ 2 కాకుండా 2 ప్రోగ్రాంలు ఉన్నాయి. ఒకటి అక్వాకల్చర్, రెండో సాయంత్రం విఆర్ మీటింగ్ కూడా ఉంది. అవి కూడా తర్వాత బ్రీఫ్ చేస్తాం. అందుకని ఇప్పుడు ప్రక్షాళన మొదలుపెట్టాం. విశాఖపట్నం పోర్ట్ దగ్గర నుంచి అన్ని ప్రక్షాళన చేస్తాం. థ్యాంక్ యూ.